రసం పౌడర్ వేయాలి. నేను ఇందాక కొంచెం వేసాను, మళ్ళీ కొంచెం వేస్తున్నాను. నేను అక్కడ ఉన్న క్వాంటిటీ బట్టి వేస్తాను అన్నమాట. ఇప్పుడు కలుపుకోవాలి వేసేసి, అది మరుగుతూ ఉంటుంది. చింతపండు కూడా వేయాలి. నేను ఇంత క్వాంటిటీ తీసుకున్నాను, చిన్నది ఒక ఇంచ్ అంత ఉంటుంది, అంత తీసుకున్నాను. వాష్ చేసి వేసుకోవాలి. మరుగుతూ ఉంటుంది. కొంచెం థిక్గా వస్తుంది అన్నమాట. ఇది మరగనివ్వాలి. థిక్గా వచ్చాక టేస్ట్ చూసుకుని సరిపోయినాయా లేదని, కొంచెం థిక్గా వచ్చినప్పుడు టేస్ట్ చూసుకోండి. టేస్ట్ చూసుకున్న తర్వాత సరిపోతే ఓకే, సరిపోకపోతే మనకి ఏం సరిపోలేదు, రసం కానీ ఉప్పు కానీ సరిపోకపోతే అవి వేసుకోవాలి. ఒక 5 to 10 minutes 5 minutes ఉంచండి రసంకి. తర్వాత చూడండి ఇంకా థిక్గా లేదు అంటే ఇంకొక 2 minutes ఉంచి కట్టేసాను, చాలు. మరుగుతుంది కదా, 5 to 10 minutes తర్వాత కట్టేసేయండి. 10 minutes పడుతుంది నాకు తెలిసినంత వరకు, లేకపోతే 8 minutes. ఎందుకంటే మరగాలి కదా. ఇప్పుడు ఎంత తగ్గుందో దానికి కొంచెం తగ్గుతుంది అనమాట, 1/4 ఎంతో తగ్గుతుంది. అట్లా తగ్గిన తర్వాత ఆ లైన్ కొంచెం కిందకి తగ్గితే మనకి తెలిసిపోతుంది. అప్పుడు కట్టేసేయండి. మనం వేసిన వల్ల టేస్ట్ ఇది తెలియదండి. రసము ఇది చూడడానికి నార్మల్ రసం లాగా ఉంది కదా, కలర్ చాలా బాగుంటుంది. చిన్నపిల్లలకి నేను చూపిస్తుంది ఇది. అన్ని తొక్కలు తిన్నారు కదా, అందుకని ఇది.